అయిపోయింటే 4 లక్షల ఎకరాలకు అనంతపూర్ జిల్లాలో నీళ్లొచ్చేవి, 400 గ్రామాలకు తాగునీరు వచ్చేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కేవలం 5% పనులు చేయడానికి 3 ఏళ్లు సరిపోలేదు. కేవలం 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయిపోతాయి. కానీ ఈ ప్రభుత్వానికి అక్కరలేదు. ఈ ప్రాంత ప్రజలు ఇంత కష్టపడుతున్నారంటే ఈ పాపం సర్కార్దే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 10 టీఎంసీ నీళ్లు కేటాయించాలని, దాంట్లో నుంచి 0.75 టీఎంసీ నీళ్లు కేవలం గుంతకల్కే తాగునీరు కోసం ఇయ్యాలని ఆయన ఉన్నంత కాలము ఇచ్చి తర్వాత సంవత్సరాలు కూడా ఇవ్వాలి అని జియో జారీ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఆ జియోను ఖాతరు చేయటం లేదు. పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు రావాల్సిన నీళ్లు ఇప్పుడు రావట్లేదు కనుక గుంతకల్కు రావాల్సిన 0.75 టీఎంసీ నీళ్లు కూడా రావట్లేదు. ఇక్కడ ఈ రోజు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని బెంగాళాఖాతంలో తోసిన పాపం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రజలను ప్రేమించి ఎన్నో పథకాలను పెట్టారు. దాంట్లో ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకం ఆయనకు చాలా ఇష్టమైనవి. ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో లేక పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయని పిల్లలు లేకపోతే ఆ కుటుంబం పైకి రాదని, ప్రతి ఒక్క ఇంట్లో చదువు లేని కారణంగా చదువు ఆగిపోకూడదని, అభివృద్ధి ఆగిపోకూడదని కలలు కన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము అవేవి పట్టించుకోకుండా ఫీజు రీయింబర్స్మెంట్ కు కత్తెర్లు పెట్టి సొగమిస్తాం, కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ కనుక ఎంతో ప్రేమించి తన ప్రజలను సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కు పోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఎంతో మంది పెద్ద పెద్ద గుండె ఆపరేషన్లు, పెద్ద పెద్ద ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ప్రధానమైన రోగాలను కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి తీసివేసింది. అంటే ఇప్పుడు సామాన్యుడికి జబ్బులు వస్తే, సామాన్యుడికి వైద్యం కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్ కి పోవడానికి వీల్లేదు, మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్ కే పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్లకు జబ్బులు వస్తే వాళ్ళు పోరు గవర్నమెంట్ హాస్పిటల్ కి, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కే పోతారు. లేకపోతే విదేశాలకు కూడా పోయి వైద్యం చేయించుకుంటారు. కానీ సామాన్యుడి మటుకు మళ్లీ కార్పొరేట్ ఆసుపత్రికే పోవాలట. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూయి 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 అని ఫోను చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది. ఎంతో మందికి ప్రమాదాల్లో గురైన వారికి, గర్భిణీ స్త్రీలకి పునర్జన్మనిచ్చింది 108. అలాంటిది ఇప్పుడు 108 ఎక్కడా కనిపించదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు, ఇచ్చి చూపించాడు. నేను కరెంటు ఛార్జీలను పెంచను అన్నాడు, ఆయన పెంచనే లేదు. ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, వాటర్ బిల్స్ అయితేనేమి, ఏ ఛార్జీలను, ఏ పన్నును పెంచని ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. గ్యాస్ ధరను తీసుకుంటే ఈ రోజు పొద్దున మీ ఊర్లోనే ఒక మహిళ ఎంతో చక్కగా చెప్పింది. గ్యాస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి గ్యాస్ ధర 145 రూపాయలు. ఆయన దిగిపోయేసరికి దాన్ని పెంచుకుంటూ 305 రూపాయలకు చేర్చాడు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి గ్యాస్ ధర 305 రూపాయలు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆ ధరను 1 రూపాయి కూడా పెరగనివ్వలేదు.
ఇప్పుడు గ్యాస్ కొనాలంటే 480 రూపాయలు వెచ్చించాలి. 6 సిలిండర్లు ఇస్తారట, మిగతాటికి 1000 రూపాయలు పైన పెట్టి కొనాలట. అంటే సగటున ఒక కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ అవసరమైతే నెలకి 750 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఖర్చు అవుతుంది. 305 రూపాయలు ఎక్కడ, 750 రూపాయలు ఎక్కడ? రైతులైతే పూర్తిగా విస్మరించింది. అన్నం పెట్టి అన్నదాతని ఈరోజు కడుపు మీద కొట్టి కన్నీళ్లు పెట్టిస్తోంది.